హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ ఓపెన్ చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడి, ఏం ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయంలో పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి. దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతాల్లోనే పెన్షన్ తీసుకోవచ్చు. గుడ్ న్యూస్. అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి చంద్రబాబు నాయుడు. ఏపీ అధికారులను బురదలో దించి పని చేస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమరావతిలో పూడ్చాలనేది ఫైర్ అయ్యారు. బాధితులకు రాజకీయ సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సవాల్. వరద సహాయక చర్యల్లో తాను పాల్గొనకపోవడంపై విమర్శిస్తున్న వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాలు విసిరారు. విమర్శించే వాళ్ళు నాతో వస్తే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా. నేను బాధితుల వద్దకెళ్తే నా మీద అభిమానులు పడి అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు నాతో వస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదు, సాయం చేయాలి అని పవన్ ఇతూ పలికారు. మీరు కామెంట్ చేసే సినిమాకే దెబ్బ. తమన్. సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో వచ్చే కొత్త అప్డేట్స్ ఫ్యాన్స్ కు బ్లాస్టేన్ అంటూ తెలియజేశారు. సినిమాపై ప్రతికూల ట్రెండ్స్ వ్యాప్తి చేయకండి, అది మూవీని మరింత దెబ్బతీస్తుంది. దీనిపై భారీగా డబ్బు సమయాన్ని వెచ్చించారు. ఫ్యాన్స్ మాకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి అని కోరారు. పేరు చెప్పనప్పటికీ గేమ్ చేంజర్ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. హైడ్రా కమిషనర్ హెచ్చరిక. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొద్దిమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని తెలియజేశారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వివరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే PS లో కంప్లైంట్ ఇవ్వాలని తెలియజేశారు. ఆ గేట్లు ఎవరెత్తారు? వైఎస్ జగన్. కరకట్ట వెంబడి ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే బుడమేరు గేట్లు ఎత్తారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆ గేట్లను ఎవరు ఎత్తారని ఆయన ప్రశ్నించారు. మా హయాంలో బాధితుల కోసం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం, వాలంటీర్లను ముందుగానే అప్రమత్తం చేశాం. కానీ తుఫాను వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు అని జగన్ ఫైర్ అయ్యారు. ₹1 కోటి విరాళం ఇచ్చిన రామ్ చరణ్ హీరో. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతు సాయం చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముందుకొచ్చారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల విరాళంగా ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరు ₹1 కోటి, పవన్ ₹6 కోట్లు, అల్లు అర్జున్ ₹1 కోటి ఇచ్చారు. హైడ్రా గుడ్ న్యూస్. ఇక ఈజీ. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా ప్రజలను నుంచి వినతులను సైతం అంటే రిక్వెస్ట్లు సైతం స్వీకరించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. భవిష్యత్తులో సామాన్య మానవుడు సైతం చూసుకునేలా చెరువులు, కుంటల FTL బఫర్ జోన్ వివరాలను యాప్స్ లో పొందుపరుస్తామని తెలియజేశారు. తద్వారా భూమి కొనుగోలు చేసేటప్పుడు అందరూ చెక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అక్రమాలు సహా ఇతర కంప్లైంట్స్ ని యాప్ ద్వారా స్వీకరించనున్నట్లు రంగనాథ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా 74 సొరంగాల నిర్మాణం. దేశవ్యాప్తంగా 273 కిలోమీటర్ల పొడవైన 74 సొరంగ మార్గాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 1,00,000 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. పలు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగయ్యేందుకే ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటి వరకు 49 కిలోమీటర్ల పొడవైన 35 టనెల్స్ ని కేంద్రం పూర్తి చేసింది. 40,000 కోట్ల విలువైన మరో 69 సొరంగాలను నిర్మాణ దశలో ఉన్నాయి. వరదల సమయంలో విజయవాడలో కూరగాయలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు. సీఎం చంద్రబాబు నాయుడు. వరదల సమయంలో విజయవాడలో కూరగాయలు, నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ధరలు పెంచుతున్నారని ఊహించి మేమే కూరగాయల లోడ్లు తెప్పిస్తున్నాం, ఫిక్స్డ్ రేట్ పెట్టి ప్రభుత్వ అవుట్లెట్ల విక్రయిస్తున్నాం, ప్రైవేటు బోట్ల వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తాం, వరద బాధితులకు ట్రాన్స్పోర్ట్, ట్రాక్టర్లు, బస్సులు ఏర్పాటు చేశాం అని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
గ్రామ పంచాయతీలకి 4 కోట్ల విరాళం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కి నిన్న ప్రకటించిన విరాళానికి మరియు అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలియజేశారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని తెలియజేశారు. కాగా తెలంగాణతో కలుపుకొని పవన్ మొత్తంగా 6 కోట్ల విరాళాలు ప్రకటించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి. వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 1 కోటి చొప్పున ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాలకు ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని భువనేశ్వరి తెలియజేశారు. వరద బాధితులకు నాగార్జున 1 కోటి సహాయం. వరదలతో అతలాకుతలమైన 2 తెలుగు రాష్ట్రాలకు సినీ హీరో నాగార్జున 1 కోటి సాయం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు అందిస్తున్నట్టు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు వైజయంతి మూవీస్ 20 లక్షల విరాళం ప్రకటించింది. అలాగే కమిడియన్ ఆలీ ఇరు రాష్ట్రాలకు చెరో 3 లక్షల చొప్పున 6 లక్షలు అందించారు. హైడ్రా విషయంలో రేవంత్ కరెక్ట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చేయడం సమంజసమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. హైడ్రా ఏర్పాటు చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి పని చేశారని ప్రశంసించారు. విజయవాడలో పవన్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లోని చెరువుల్లో ఇల్లు కడుతుంటే బాధేసిది. ఇప్పుడు రేవంత్ వాటిని తొలగించడం సంతోషంగా ఉంది. అసలు అక్రమ నిర్మాణాలను ముందే అడ్డుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు అని డిప్యూటీ సీఎం పవన్ తెలియజేశారు. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.